ఆ సమావేశం తాలూకు బ్రీఫ్ కూడా ఇస్తారు. రైట్. మరొక పక్క బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు కూడా చేజారుతున్నారు. అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? ఈ నెల 13న నల్లగొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు ఆ పార్టీ ఏర్పాటు చేస్తుంది. రైట్. అంటే బీఆర్ఎస్ ఇంకో ఉద్యమానికి శ్రీకారం చుట్టిందా? తెలంగాణ ఉద్యమంలో అయితే ఏ విధంగా అయితే కొన్ని అంశాలు బేస్ చేసుకొని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందో, ఇవాళ కృష్ణా జలాలు అదేవిధంగా కేఆర్ఎం ఇష్యూని పట్టుకొని బీఆర్ఎస్ ఇంకో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందా? దట్టు అది కూడా నల్గొండ నుంచి. ఎక్కడైతే ఘోర ఓటమి పాలైందో అక్కడి నుంచే పోగొట్టుకున్న చోట వెతుక్కోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందా? ఈ అంశాలపై మనతో డిస్కస్ చేసేందుకు పాపరావు ఉన్నారు. పాపరావు గారు నమస్కారం. అంటే మనం ఉదయం నుంచి చూస్తున్నాం, దాదాపు నాకు తెలిసి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫస్ట్ టైం కేసీఆర్ ఇవాళ జనంతో మమేకమయ్యారు. మన వరకు ఎవరు ఇంటికి ఎవరు వస్తే కలిశారు, కానీ తెలంగాణ భవన్కి ఫస్ట్ టైం వచ్చారు. దాదాపు 3.5-4 అవర్స్ పాటు రివ్యూ చేశారు. రెండు ఇష్యూలు, కేఆర్ఎంబీ ఇష్యూ, కృష్ణా జిల్లాల ఇష్యూ, కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు. ఇవాళ కేసీఆర్ మీరు స్టేట్మెంట్ కూడా చూసినారు, మరి కామెంట్స్ కూడా ఎట్లా చూస్తారు మీరు? అంటే ఈ నెల 13వ తేదీన నల్లగొండలో ఒక కొత్త సభ పెట్టబోతుంది. మీరే చెప్పారు, పోగొట్టుకున్న చోట వెతుక్కోవటం అనేది. వాస్తవానికి దక్షిణ తెలంగాణలో ఎప్పుడూ టీఆర్ఎస్ కొంత బలహీనంగానే ఉంది. అట్లాంటిది ఫర్ ఫస్ట్ టైం ఇంతకుముందు ఉన్నటువంటి పాత ఆటంకాలను కూడా అధిగమించి దక్షిణ తెలంగాణలోకి ఈరోజు టీఆర్ఎస్ ఉద్యమ రూపంలో ప్రవాహం లాగా వెళ్ళే అవకాశం ఈరోజు స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించింది. దానిలో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుకి కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించలేదు, మేము మాది కాదు మీరు అప్పగించారని చెప్తున్న మాట, అదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. అది అబద్ధమే ఖచ్చితంగా. ఎందుకంటే నిస్సందేహంగా ఏ రకంగా చూసినా కనపడుతున్నటువంటి వాస్తవం. అందులో కూడా నేను ఇక్కడ ఒక చిన్న వీడియో ఒకటి చూపిస్తాను. దీనిలో ఈ వీడియో ఇది ఏబిఎన్లో ఫిబ్రవరి 2వ తారీఖు వచ్చినటువంటి న్యూస్. అవునండి, ప్రెస్ క్లిప్స్ ఉన్నాయి, అవి ప్లే చేశారు. అంటే అంటే కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయింది, 2 రాష్ట్రాలు అప్పగించేసినాయి అనే మాట స్పష్టంగా అదే మాట చెప్పినటువంటి క్లిప్పింగ్ అది. సో ఈరోజు ఏంటంటే కేసీఆర్ గారు వాడిన మాట కూడా మరో ఉద్యమానికి శ్రీకారం. 13వ తారీఖు అనేది ఇంతకుముందు మామూలుగా అనుకున్నది ఏంటంటే నల్గొండ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలాగా దక్షిణ తెలంగాణ నుంచి మొదలవుతుంది అనేది. కానీ ఇది లోక్సభ ఎన్నికల ప్రచారం కాదు, ఒక తెలంగాణ హక్కుల పరిరక్షణ. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమంలో ఈరోజు నీళ్లు ఏదైతే కీలకమైందో, ఆ మూడిట్లో కూడా కీలకమైనటువంటి నీళ్లు ఏ విషయంలో అన్యాయం అయితే తెలంగాణ ఉద్యమానికి దారితీసిందో ఆ నీళ్ల విషయంలో ఈరోజు మళ్ళీ అంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఇంకో రకంగా కూడా వస్తుంది, రెడ్ వచ్చి మొదలై అంటారు కదా, అట్లా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఉద్యమం తీసుకొని ఆ నీళ్ల కోసం మళ్ళీ అంటే భౌగోళికంగా తెలంగాణ ఉంది, కానీ ఇక్కడ మళ్ళీ ఆ భౌగోళిక తెలంగాణలో కోల్పోతున్న సార్వభౌమాధికార హక్కులు. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా పాయింట్అవుట్ చేశారు, ఇవాళ మనం ఆ ప్రాజెక్టుకి సున్నం వేసుకోవాలన్నా మనం కేంద్ర పర్మిషన్ అడగాలి, మనం ఏ చిన్నది ఆ ప్రాజెక్టు మీదకి మన వాళ్ళు వెళ్ళాలన్నా కానీ కేంద్ర పర్మిషన్ అడగాలని చెప్పనేది. అంటే ఒక రకంగా ఒక దేశానికి సార్వభౌమాధికారం ఎంత ఇంపార్టెంటో ఒక రాష్ట్రం తాలూకు ఈ హక్కు పోగొట్టడం కూడా దానికి ఉన్నటువంటి బేసిక్ రైట్. రాష్ట్రం అనేది అస్తిత్వంలో ఉండటం తాలూకు కనీస హక్కు ఏంటంటే దాని పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఇతరత్ర సంపద దాని మీద ఉండే హక్కు, ఆ హక్కుని ఈరోజు కోల్పోవడం తెలంగాణ అంటే పేరుకు తెలంగాణ ఉన్నట్లు కానీ తెలంగాణలో సారం పీల్చేయబడ్డట్టు పరిస్థితి. కాబట్టి కేసీఆర్ గారు వాడిన మాట కూడా ఇది పోరాటం వల్ల ఇంకోటి ఉద్యమం అన్నారు. ఉద్యమం అనేది మళ్ళీ మన తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేది. నిజంగా ఉద్యమ రూపం తీసుకునే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తెచ్చిపెట్టింది. వాళ్ళకి తెలియలేదన్నారు కేసీఆర్ గారు. కానీ నాకు కనపడుతుంది ఏంటంటే తెలిసే చేశారా అనే సందేహాలు వచ్చే విధంగా వీళ్ళ మాటలు కానీ వీళ్ళ చేతలు కానీ. కానీ తెలివి లేక కాదేమో బహుశా, అంటే కేసీఆర్ గారు పాపం సాఫ్ట్గా చెప్పాలి 100 రోజుల కోసం వెయిట్ చేస్తున్నారేమో ఆయన. కానీ నిజానికి ఏంటంటే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే కనుక తెలియపోవటానికి దానిలో ఏముంది, మీకు స్పష్టంగా జనవరి 17వ తారీఖు సమావేశం మినిట్స్లో ఆ రోజే వచ్చింది వార్త. అంటే అప్పటికైనా మేల్కోవాలి కదా. ఫిబ్రవరి 1వ తారీఖు మళ్ళీ సమావేశం జరిగి దాని మినిట్స్లో కూడా మళ్ళీ అయిపోయి పూర్తిగా సరెండర్ అయిపోయిన దాకా మేలుకోకుండా ఇప్పుడు ఇంకా అబద్ధాలు. మొన్న బీఆర్ఎస్ ఎంపీలు వాళ్ళు కలిసినట్టున్నారు, కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి అడిగినట్లున్నారు, ఇప్పటికైనా దాన్ని కొంచెం రివ్యూ చేయండి మళ్ళీ అని చెప్పి అడిగితే అయిపోయిందాన్ని ఇంకా మేమేం చేయగలమని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఏంటంటే ఈరోజు మళ్ళీ రోడ్డెక్కితే కానీ మళ్ళీ పోరాట రూపం తీసుకుంటే కానీ ఇంతకుముందు అంటే అది ఇప్పుడు 2 కలుస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఎన్నికల అవసరాలు కలుస్తున్నాయి, రాజకీయ పార్టీల ఎన్నికల అవసరాలు, అలాగే తెలంగాణ మౌలిక ప్రయోజనాలు 2 కలిసే ఇంటర్సెక్షన్ దగ్గర మనం ఉన్నాం. కాబట్టి ఏంటంటే దీన్ని ఎన్నికల కోసం జరిగే పోరాటంలో భాగంగా చూడాలా అంటే కాదు. ఎందుకంటే ఎన్నికల తర్వాత కూడా ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది.
ఎందుకంటే తెలంగాణ అవసరాలు ప్రాథమికంగా దెబ్బతింటున్నప్పుడు ఇది ఎన్నికలతోనే ఆగదు. ఎన్నికల తర్వాత కూడా ఆ లోపు కనుక దానికి ఏదో పరిష్కారం రాకపోయేటట్లయితే కనుక ఎన్నికల తర్వాత కూడా ఈ పోరాటం కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక దీర్ఘకాలిక పోరాటం, దానిలో ఒక మైలురాయిగా మళ్ళీ రాబోయే ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఆ లోక్సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రజల తీర్పు అనేది కేంద్రానికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే కేంద్రం ఆతృతగా ఎదురు చూస్తుంది, ఎప్పుడు మన చేతిలో పెడతారా తీసుకొచ్చి సమస్యని మనం కబ్జా చేద్దాం అనేది. కేంద్రానికి కూడా ఒక మెసేజ్ ఏంటంటే ఇట్లాంటివి చేస్తే కుదరదనేది కేంద్ర ప్రభుత్వంలోని వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హక్కు. శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ డ్యాములు కానీ, ఇతరత్ర ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణలో కొంతమంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, సుడో మీద వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేంద్రం చేతిలో పెడితే ఏమవుతుంది, పెద్దన్న పాత్ర పోషిస్తారు, రెండు పంచాయతీల మధ్య తగవులాట పరిష్కరిస్తారు. అంతకాడికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఫెడరల్ అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించడం కదా ఇవన్నీ. మీకు అంత ముందంతా జరిగిన దానిలో కేంద్రమా కేఆర్బిఎం పక్కన పెడితే, రివర్ మేనేజ్మెంట్ కేఆర్ఎంబిఏ పక్కన పెడితే, గతమంతా కేఆర్ఎంబి పేరుతో ఆంధ్రప్రదేశ్ వైపు పార్షియాలిటీగా నడిచింది. అవును, నిష్పాక్షికంగా ఉండాల్సిన సందర్భాల్లో చాలా సందర్భాల్లో నిష్పాక్షికత లేదు అక్కడ. ఇంకెవరో చేతిలో పెడితే నిష్పాక్షికంగా తెలంగాణకి న్యాయం జరగదనే దాని మీదే తెలంగాణయే తన జీవితాన్ని, తన హక్కుల్ని, తన పరిస్థితిని తన చేతిలోకి తీసుకోవాలని చెప్పి పోరాడి నీళ్ల హక్కును తను తెచ్చుకున్న హక్కును మళ్ళీ ఇంకో చేతిలో పెట్టి మళ్ళీ అడుక్కునే పరిస్థితి, అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ నాకు ఇవ్వండి అడుక్కునే పరిస్థితి ఎందుకు రావాలి? మళ్ళీ పోట్లాడుకునేది రోజువారీ ఘర్షణ ఎందుకు కావాలి? మీకు హక్కులు సాధించుకున్నారు, ఈ నీళ్ల మీద మీ హక్కులు వచ్చినాయి. వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మహబూబ్ నగర్లో కానీ ఇతరత్ర కానీ ప్రాజెక్టులు వచ్చే దానికి సస్యశ్యామలం అవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి, పాలమూరు రంగారెడ్డిది కానీ. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ హక్కు పోయేటట్టయితే కనుక మళ్ళీ కొట్లాడే పరిస్థితి ఎందుకు రావాలి? ఎవరి చేతిలో పెట్టి, ఓ పాట కూడా ఉంది కదా, అన్ని నీ చేతిలో పెట్టి అడుక్కునే పరిస్థితి నాకు ఎందుకని చెప్పి అట్లా. అందుకేంటంటే ఎవరి చేతిలో ఏదో పెట్టి, మనది ఎవరి చేతిలోనే పెట్టి మన హక్కులు, తెలంగాణ నుంచి పారుతున్న కృష్ణా జలాలు, దాన్ని వాడుకునే హక్కు ముందు తెలంగాణకే ఉంది. ఆ పైన ఆంధ్రాకు కూడా హక్కులు ఉంటాయి, లేకుండా ఎందుకుంటే ఉంటాయి. కానీ ఏంటంటే ఇద్దరి సమాన హక్కులు మాట్లాడుకొని తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు ఎవరి చేతిలోనే పెట్టి మళ్ళీ అడుక్కునే పరిస్థితికి తెలంగాణకి. ఎందుకంటే గత 1956లో విలీనం చేయబడ్డ తర్వాత పదే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? ఎస్, మా హక్కులకు అన్యాయం జరుగుతుంది. అది ఆ తర్వాత వేసిన కమిటీలు కూడా, కమిటీల పేర్లు నాకు గుర్తులేదు, వాళ్ళు కూడా చెప్పారు కదా, తెలంగాణకి ఇచ్చినటువంటి వాగ్దానాలు, పెద్ద మనుషుల ఒప్పందాలు పదే ఉల్లంఘించబడ్డాయని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ అదే పరిస్థితికి వెళ్ళటం అంటే తెలంగాణ జనాల అమాయకులనే, తెలంగాణ పరిస్థితి ఇలాగే ఉంటుందనే, ఏంటిది తలరాతనే? ఎస్, వారు బలమైన కామెంట్ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ రైతులకు ఒక గొడ్డలు పెట్టు అని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది అంటే కేసీఆర్ 3.0, 1.0 ఉద్యమ నేత, 2.0 ప్రభుత్వ అధినేత, ఇవాళ మరొక ఉద్యమాన్ని శ్రీకారం చుడుతున్నారంటే అంటే తరచు వారు చెప్తుండేవారు సార్, ఒక ఇష్యూ దొరికితే చాలు జనం దాన్ని ఓన్ చేసుకుంటారు, జనం ఉవ్వెత్తులు లేస్తారు అని. అంటే ఇప్పుడు అసలు ఇష్యూ దొరకటం కాదు, అసలు ఇష్యూ క్రియేటెడ్. ఎస్, సాఫీగా జరిగిపోతున్న దానిలో ఏదో అంటారు కదా, పానకంలో పుడకలాగా అన్నట్లు సాఫీగా తెలంగాణ వచ్చింది, తెలంగాణకి తన నేల మీద తన హక్కులు వచ్చే పరిస్థితి వచ్చినాయి, ప్రాజెక్టులు కట్టుకుంటుంది, ఇంకా పూర్తవలసిన ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఈ దశలో ఉన్న వాటిని పోగొట్టుకొని మళ్ళీ మొదలు నుంచి రావటం అంటే ఇది కొంచెం దురదృష్టకరమైన సందర్భం. అంటే ఇప్పుడు కేసీఆర్ గారా ఇంకో వాళ్ళ కాసేపు నేను పార్టీలు పక్కన పెడితే ఏంటంటే పోరాడే వ్యక్తి తెలంగాణ కోసం అకేలా ఆ రోజు ఒంటరి వ్యక్తి పోరాడి నిలబడి నమ్మకంతో చాలామందికి డౌట్లు వచ్చాయంట. ఆ రోజు నేను కొన్ని పుస్తకాల్లో కూడా ఈ బాబులు ఆ సందర్భంలో జర్నలిస్టులు ఒకళ్ళిద్దరు రాసిన పుస్తకాలు చదివితే కూడా చాలామంది అడుగుతుండేవాళ్ళు అంట,